హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కిందనే సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, వెంటనే సబ్స్క్రిప్షన్ బటన్ కొట్టండి. పాకిస్తాను ఇరాన్కి చాలా స్నేహం అని నటించింది. పాకిస్తాను నెక్స్ట్ ఇజ్రాయిల్ ఇస్లామిక్ కంట్రీస్ని టార్గెట్ చేసుకుంటుంది కాబట్టి నెక్స్ట్ మనకే వస్తుంది ఉపద్రవం అది ఇదని చెప్పేసి అని అన్నది. మేము ఎప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఉంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో మాట్లాడారు, అది చేశారు, దేవుడా ఏమైపోతుంది అది ఇదని చెప్పి మాట్లాడారు. కానీ ఎవరు ఊహించని విషయం ఏంటంటే అమెరికాతో చేతులు కలిపి పాకిస్తాను ఇరాన్కి దారుణమైనటువంటి నమ్మక ద్రోహం చేసి గూఢచర్యం చేస్తుంది. ఇప్పుడు అమెరికాతో కలిసి పెద్ద గూఢచర్యమే చేస్తుంది. ఇది నిజమే అని చెప్పేసి సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా పోస్టులు అనేవి హల్చల్ చేస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తర్వాత పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఆయన మునీర్ ఉన్నాడు కదా, వీళ్ళు వైట్ హౌస్లో సమావేశానికి ముందు ఇవాళ అవుతారు. నైట్ ఇప్పుడు మనకు నైట్ కాబట్టి వాళ్ళకి నైట్ కాబట్టి మార్నింగ్కి అవుతారు వాళ్ళు మధ్యాహ్నానికి. వాళ్ళు వాళ్ళిద్దరికి మీటింగ్ కంటే ముందు ఈ యొక్క బిట్రైడ్ అనే మోసం వెన్నుపోటు అనేది పాకిస్తాన్ యొక్క వెన్నుపోటు రాజకీయాలు ఎట్లా ఉన్నాయనేది ఇప్పుడు బయటపడింది. ఈ కొత్త సమాచారం అనేది బయటకు వచ్చింది. మొన్నటిదాకా ఇరాన్పై ఇజ్రాయిల్ దాడిని ఖండించి కల్లుబుర్లు చెప్పినటువంటి పాకిస్తాను ఇలా ఉన్నట్టుండి వెన్నుపోటు పడవటం మీద ప్రపంచ దేశాలు ముఖ్యంగా అరబ్ కంట్రీస్ కూడా ఆశ్చర్యపోతున్నాయి. ఏంటి పాకిస్తాన్ ఇట్లా మారిపోయింది, ఉసరవేలు రాజకీయాలు చేస్తుందని చెప్పేసి. ఇరాన్ ఇజ్రాయెల్తో గత 5 రోజులుగా పోరాడుతోంది. అలాంటి సమయంలో పాకిస్తాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నట్టే చెప్పి తర్వాత వెన్నుపోటు పొడిచినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అమెరికా యొక్క బ్యాటిల్ ఫీల్డ్ ఎయిర్ బోర్న్ కమ్యూనికేషన్ నోడ్ BACN అంటారు దీన్ని అనే సిస్టమ్ను ఉపయోగించిన పాకిస్తాను ఇరాన్పై గూఢచర్యం చేయడానికి దాని గడ్డని ఆ భూభాగాన్ని ఎలో చేసింది. ఫ్లైట్ రాడార్ 24లో BACN 119001 అనే విమానం కనిపించిందని చెప్పి దాని స్క్రీన్ షాట్కి సంబంధించినటువంటి విమానాల స్క్రీన్ షాట్ను కూడా అమెరికా విమానం స్క్రీన్ షాట్ను కూడా వాళ్ళు షేర్ చేశారు. ఈ సంగతి సోమవారం ఇరాన్లోని ప్రభుత్వ టీవీ హెడ్ క్వార్టర్స్పై ఇజ్రాయిల్ బాంబు దాడి చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వచ్చింది. అంటే ఖచ్చితమైనటువంటి ఎక్కడ ఏమేమి ఉన్నాయనే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మాత్రము అమెరికాకు సంబంధించినటువంటి నిఘా విమానము ఇక్కడ తెస్టేసి ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి తీసేసి పాకిస్తాన్ నుంచి ఇజ్రాయెల్కి ఇలా సమాచారం వెళ్తుందని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. అమెరికా విమానం ఎందుకు ఫోకస్లో ఉంది అంటే ఈ BACN అనేది ఒక రకమైనటువంటి ఫ్లయింగ్ గేట్వే అన్నది. ఇది సైనిక ప్రభుత్వ కమర్షియల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మధ్య సమాచారాన్ని రిలే చేస్తుందన్నమాట. ఈ సిస్టమ్ని డ్రోన్లు మానవ నియంత్రిత విమానాల్లో వాడతారు. ఇప్పుడు ఫోకస్లో ఉన్న విమానము 119001 ఒక బాంబార్డియర్ E-11A అంటారు దీన్ని. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్ ప్రకారము ఈ విమానం అనేది భూమిపైన ఆకాశంలో ఉన్న దళాలకు కూడా కమ్యూనికేషన్ సపోర్ట్ అనేది ఇస్తుంది, సమాచార మార్పిడిని అందిస్తుంది. పాకిస్తాన్ అమెరికా కుమ్ముక్కు ఆరోపణలు ఎప్పుడు వచ్చాయంటే ఈ వైరల్ పోస్టులు బయటకు రావడానికి కూడా కారణం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ వాషింగ్టన్లో సమావేశానికి ముందు ఈ వివరాలన్నీ కూడా బయటపడ్డాయి. వైట్ హౌస్ షెడ్యూల్ ప్రకారం బుధవారం జూన్ 18వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు వీళ్ళు క్యాబినెట్ రూమ్లో లంచ్ చేయబోతున్నారు. మునీర్ ఇప్పటికే అమెరికాలో 5 రోజుల పాటు టెస్టేసి ఉన్నాడు. అమెరికా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి సైనిక వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయడానికి వచ్చానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. కానీ అమెరికాలో ప్రవాస పాకిస్తానీలు మాత్రము మునీర్ని గోబ్యాక్ అని చెప్పేసి పాకిస్తాన్లో క్రిమినల్ డిక్టేటరు ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఇలాంటి మునీర్ లాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పేసి వాళ్ళందరూ కూడా నిరసనలు ఫాసిజాన్ని సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి వాళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. వాషింగ్టన్లోని 4 సీజన్స్ హోటల్ బయట ఈ పాకిస్తాన్ అమెరికన్లందరూ కూడా మునీర్కి దేశద్రోహి అని చెప్పేసి మునీర్ నేరాలని వాళ్ళు ఎగ్జిబిట్ కూడా చేశారు. దాంట్లో ఒక పోస్టర్లు పట్టుకుని ఎగ్జిబిట్ కూడా చేశారు. అంటే అమెరికాలోనే టెస్ట్ వేసిన మునీర్ ఆ దేశం అమెరికా ప్రాపకం కోసము ఇరాన్కి నమ్మక ద్రోహం చేయడానికి కూడా వెనకాటలేదని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏం చెప్పుకోవాలంటే ఇక్కడ ఇరాన్ పాకిస్తాన్ని ఎంతగా నమ్ముతుందో ఇరాన్ ఉన్నతాధికారి మెహ్సెన్ రెజియా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. అంటే మొదటి నుంచి నేను మీకు సపోర్ట్ అని చెప్పింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నా అంటే ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద బాంబు దాడి చేస్తే వెంటనే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది, అణుబాంబు వేస్తుంది, వాళ్ళు అణుబాంబు వేస్తే వీళ్ళు అణుబాంబు వేస్తుంది అని చెప్పేసి వాళ్ళు
పాపం నమ్ముతున్నారు, ఇరాన్ వాళ్ళు మాకు హామీ ఇచ్చిందని చెప్పేసి నమ్ముతున్నారు. కానీ తర్వాత మళ్ళీ అతను ఏం తక్కువడు కాదు, ఎవరో పర్సన్ కాదు, అతను ప్రభుత్వంలో ఒక సీనియర్ ఆఫీసర్, ఇరాన్ ప్రభుత్వంలో, పైగా ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ కూడా. అయితే పాకిస్తాన్ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. తర్వాత మేము ఇజ్రాయెల్పై అణ్వస్త్రాలు వేస్తామని చెప్పి మేము ఎక్కడ ఒప్పుకోలేదు, మేము ఎక్కడ చేయలేదని చెప్పేసి చెప్పింది. అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలు జరుగుతున్న టైంలో పాకిస్తాన్ ఇలా ఉన్నట్టుండి మాట మార్చడం అంటే వెన్నుపోడు పడవటం లాంటిదని ఇరాన్కి ఇప్పుడు తెలిసి వస్తుంది. ఏరు దాటాక తెడ్డు చేసి తెగలేసే రకం అని చెప్పేసి పాకిస్తాన్ యొక్క సంగతిని ఇరాన్ ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుంటుంది. ఇది రాబోయే, ఇప్పుడు మునీర్ అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకా ఏమేమి మాట్లాడతారో, ఇంకా ఏమేమి నిఘా పెడతారో తెలియదు. కానీ ఇరాన్ సపోర్ట్ చేసినట్టు ప్రకటించి మాత్రం పాకిస్తాన్ ఇంత ద్రోహం చేస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరు ఊహించలేదు. ఈ వీడియో మీద మీరు పాకిస్తాన్ని ఎలా చూస్తున్నారు? పాకిస్తాన్ మన విషయంలో కూడా చాలా ఇలాంటి ద్రోహాలు చాలా చేసింది. కార్గిల్ వార్కి ముందు కూడా మనం సమావేశం అయిన తర్వాత పోయి కార్గిల్ వార్కి అనుమతి ఇచ్చాడు ముషరఫ్ ఉన్నప్పుడు. ఇలాంటివి చాలా జరిగినాయి. మీరు పాకిస్తాన్ యొక్క దాన్ని ఎలా చూస్తారు, దాని సంగతి గురించి మీ కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇది ఇవాటి వీడియో. మీరు ఈ ఛానల్ ఎవరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.